మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు విష్ణు నటించడమే కాదు, నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. మహాశివుడిగా అక్షయ్ కుమార్, కిరాటుడిగా మోహన్ లాల్, పార్వతిగా కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్టింగ్ తో ఈ చిత్రం అత్యున్నత స్థాయి విజువల్స్ తో రూపొందుతోంది. అనేక ప్రధాన పాత్రల్లో బాలీవుడ్, సౌత్ స్టార్లను రంగంలోకి దింపిన ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ ప్రమోషన్స్ ను పూర్తి చేసుకుని బాలీవుడ్ లో ప్రచారం మొదలుపెట్టింది. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పై జోరు పెంచింది చిత్ర బృందం. అందులో భాగంగానే సినిమాకు సంబంధించి రోజుకొక విషయాన్ని విడుదల చేస్తూ అభిమానులకు సినిమాపై ఆసక్తి కలిగించేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ ద్వారా కన్నప్ప స్టోరీ ఇదే అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇందులో కొత్తేముంది శివయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే, తిన్నడు వాయువు శివలింగం నుండి ఒక కంటిలో నీరు రావడం గమనిస్తాడు. అయ్యో శివయ్య, ఎందుకు నీకీ కష్టం, అసలేమైంది అని ప్రశ్నించే లోపే ఆ కంటి నుండి నీరు మాయమై రక్తం కారుతోంది. నేను చేసిన పాపం ఏంటని ఆలోచిస్తూ తన కన్ను పీకి రక్తం కారుతున్న కంటికి పెడతాడు. రక్తం కారడం ఆగిపోతోంది. అంతలోనే మరో కంటి నుండి రక్తం కారుతూ ఉండగా ఇంకో కన్ను కూడా పీకేస్తే మళ్ళీ అతికించేటప్పుడు కనిపించదని తన కాలి బొటన వేలుతో రక్తం కారుతున్న ఇంకో కంటిపైన అదిమి పెట్టి, క్షమించండి శివయ్య, రెండు కళ్ళు పీకేస్తే ఆనవాళ్ల కోసం ఇలా పెట్టానంటూ రెండవ కన్నును కూడా తీసి పెడతాడు. అప్పుడు వాయు శివలింగం శాంతిస్తోంది. ఇంతలోనే తిన్నడు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వెంటనే శివ పార్వతులు ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చాను అని తిన్నడుకి రెండు కన్నులిచ్చి, శివయ్యకే కన్నులిచ్చినా నీవు కన్నప్పగా పేరు పొందుతావని పార్వతీదేవి చెప్తోంది. శివయ్య మాట్లాడుతూ, కన్నప్ప, నువ్వు నా హృదయంలో చోటు సంపాదించుకున్నావు. భగవంతుడి శక్తి కన్నా భక్తుడి భక్తే ఎక్కువ అని నిరూపించావు. ఇకపై నా ఆలయం పైన నీ ఆలయం ఉంటుందంటూ చెప్పి మాయమైపోతారు. ఇక ఇదే ఈ సినిమా స్టోరీ అంటూ ఒక యానిమేటెడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇదే స్టోరీనా, ఇందులో కొత్తేముందు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాపై ఒక వర్గం ప్రేక్షకులలో ఆసక్తి నెలకొన్నా దీనిపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లు కూడా ఆకట్టుకోలేదు. పైగా టీజర్ లో ప్రభాస్ లుక్ మినహా ఏది కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరి మంచు విష్ణు ప్రెస్టీజియస్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.